ఈ రోజైతే గనక మా రియో గాడికి వ్యాక్సినేషన్ డే. ఇంకా వాడికి వ్యాక్సిన్ అంటే గనక ఫస్ట్ నాకే టెన్షన్ వచ్చేసేసిద్ది. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. నిద్దట్లో లేపి మరి తీసుకెళ్తాను. ఈ అక్కతమ్ములు ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చూస్తున్నాడు. నాకైతే గనక గౌదబిల్లు ఇంకా తగ్గలేదు. అందుకని ఇంకా చెవుల్లో అయితే దూదులు పెట్టుకొని ఇంకా బయటకు వచ్చాను. వాళ్ళిద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు అంటే ఇంకా షో చేస్తున్నారు మామ అల్లుళ్ళు అయితే. సచివాలయం దగ్గరికి అయితే కనుక వచ్చాము. ఇక్కడున్న పిల్లల్ని చూస్తే కనుక మన రియో గాడికి ఫుల్ హుషారు వచ్చేస్తుంది. ఇంకా అక్కడ మ్యామ్ అయితే కనుక పిల్లలకి ఇంకా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆమె వైపు అయితే కనుక అలానే చూస్తున్నాడు మన రియో గాడు. నెక్స్ట్ నేనేనేమో అన్నట్టుగా. ఇంకా అక్కడికి వెళ్ళాక తెలిసింది రియో గాడికి అయితే కనుక 4 ఇంజెక్షన్స్ అని. నా గుండె అసలు పగిలిపోయింది చూడండి. ఇంక అప్పటి నుంచి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంక ఇంజెక్షన్ వేసినప్పుడు అయితే కనుక ఏడ్చాడు. ఇంకా బయటికి తీసుకురాగానే చూడండి అసలు ఏడుపు ఆపేసాడు. ఇంకెంతైనా మన రియో గాడు అయితే కనుక బ్రేవ్ బాయ్. ఇప్పుడనే కాదు వాడు ఎప్పుడు ఇంతే. చిన్న చిన్న వాటికి అసలు ఏడవరు. తక్కువ ఏడుస్తాడు, ఎక్కువ ఆడుకుంటాడు. ఇంటికి వచ్చాకైతే కనుక వాడి కారు రిపేర్లో ఉందంట, చెక్ చేసుకుంటున్నాడు. ఈ లోపు అయితే కనుక వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ ఇంకా వాడికి వ్యాక్సిన్ వేయడానికి రాలేదని చెప్పేసి అని కొడుతున్నాడు.